నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖా. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాటికి వెళ్తే ప్రధానంగా నా అరెస్టుకు మోదీ కుట్ర అంటూ ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కేసీఆర్కి సంబంధించి నేను ఎక్కడా అవినీతి చేయలేదు కాబట్టి వాళ్లకు దొరకలేదు, మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు, అందులో కవితను ఇరికించారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అలాగే మతపరమైన రిజర్వేషన్లకే కాంగ్రెస్ భారత కుటుంబ అవినీతి పార్టీలు అంటూ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం, కాంగ్రెస్ భారత కుటుంబ అవినీతి పార్టీలు అంటూ కూడా నిన్న జేపీ నడ్డా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏబీసీ పార్టీలు తబ్లిగీ జమాత్ ఎజెండాలను అమలు చేస్తున్నాయని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. 3వ విడత పోలింగ్ ప్రక్రియ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ప్రధాని మోదీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అహ్మదాబాద్లో. అలాగే వైకాపాది మాఫియా రాజ్యం మనకు వార్త కనిపిస్తూ ఉంది. సో భూమి ఇసుక మద్యం పేరుతో దోచేస్తున్నారు, సర్కారులో మద్యం సిండికేటు నిధులిచ్చిన పోలవరం నిర్మించలేకపోయారని కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ప్రధాని మోదీ నిన్న ఏపీ పర్యటనలో భాగంగా రాజమండ్రికి సంబంధించి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డపై మధ్యంతర నివేదిక అనే వార్త కనిపిస్తుంది. నీటిపారుదల శాఖకు అందించిన ఎన్డీఎస్సీ అనే వార్త. అలాగే కేజ్రీవాల్పై మరో పిడుగు, సిక్కు ఉగ్ర సంస్థ నుంచి 134 కోట్లు సేకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఒకవైపు జైల్లో ఉన్న నేపథ్యంలో మరొక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సికింద్రాబాద్ పరిధి నల్లకుంట కోరంటి ఆసుపత్రి వద్ద కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది, ఇక అభివృద్ధికి నిధులు ఇవ్వని భాజపాకు కర్ర కాల్చి వాత పెడతాం, కేసీఆర్ కేటీఆర్లు చల్లని రూపాయలను కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి బై బై మోదీ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. బీసీఎస్సీ ఎస్టీలు ఆయన గది దించుతున్నారు అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. 10 ఏళ్ల మోదీ పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానంగా మారింది, బీఆర్ఎస్ చచ్చిన పాము, దాని గురించి మాట్లాడితే దండగాను కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కవితకు సంబంధించి మళ్ళీ నిరాశే అనే వార్త కనిపిస్తూ ఉంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ తిరస్కరణ, ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర, డబ్బు సేకరించి ఆప్కి ఇచ్చినట్టు తెలుస్తుందని ప్రధానంగా కనిపిస్తుంది. ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్లకు కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది, రాముడికి సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం, మోదీ పాలనలోనే అగ్రయంగా భారతున్నటువంటి పరిస్థితి ఉందని జేపీ నడ్డా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశ భవిత కోసం మోదీ పోరాటం అని కూడా కిషన్ రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. అలాగే కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి అని కూడా దీనికి సంబంధించి వార్త కనిపిస్తుంది. మరొక వార్త, సంజయ్ యూత్ ఐకాన్, మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది, బండి స్ఫూర్తిని పాదయాత్ర చేశాయని కూడా ప్రధానంగా నిన్న ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే, తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అనే ఒక వార్త కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే రాబోతుందని కూడా మాజీ సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాదని కూడా ఆయన జోస్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సిటీఓల అధికారులకు కత్తెర, లక్షలోపు జీఎస్టీ రిఫండ్ పరిశీలనకి పరిమితమైన వార్త కనిపిస్తుంది. కరప్షన్ కింగ్ మాఫియా రాజ్ అనే ఒక ప్రధానంగా అనకాపల్లి సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రమేష్ సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. అలాగే జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఫైర్, ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా, మద్యపానం నిషేధం చెప్పి మొత్తం వ్యాపారం చేశారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పని మనిషి ఇంట్లో 34 కోట్ల రూపాయలు, జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం, మంత్రి ఆలంగిరి పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మోదీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి 3వ విడత దశ పోలింగ్, దేశవ్యాప్తంగా 93 లోక్సభ నియోజకవర్గాల ఓటింగ్ అని కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గుజరాత్ కూడా ఈరోజు పోలింగ్ జరగబోతుంది. అండ్ కాంగ్రెస్ అలాగే సాక్షికి సంబంధించి మరొక వార్త చూసుకుంటే, రైతు బంధు వచ్చింది, పిడికిల్ని బిగిస్తేనే, నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కారు రైతుల ఖాతాలో డబ్బు వేసింది, ఇక రైతుల మాఫియా కోసం పోరాడతాం, రైతుల మాఫీ, రుణమాఫీ, రైతులకు సంబంధించి ఏదైతే మాఫియా జరుగుతుంది దానికి వ్యతిరేకంగా పోరాడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసుకుంటే, ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా అని కూడా జేపీ నడ్డా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ టార్గెట్గా కమల వ్యూహం అనే వార్త కనిపిస్తుంది. వారిది చీకటి ఒప్పందం, బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి దిష్టిబొమ్మలో పెట్టారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఆ వార్త కనిపిస్తుంది. కూటమి కుట్రలు, జనసందోహం సంబంధించి వార్త కనిపిస్తుంది. మచిలీపట్నంలో ఏపీ సీఎం జగన్ సభకు హాజరైన అశేష జనసందోహం అని ఒక చిత్రపటం కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇష్టానుసారంగా అధికారులు మారుస్తున్నారు, ఎన్నికలు బాగా జరుగుతున్న నమ్మకం సన్నగిలుతుందని కూడా కొన్ని వ్యాఖ్యలు నిన్న చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతు భరోసా నిధులు విడుదల, 6.65 లక్షల మంది రైతుల ఖాతాలో 2,423 కోట్ల జమ, 3 రోజుల్లో తేలికపాటి వానలు అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే వెలుగు చూద్దాం. వెలుగు సంబంధించి ఇవాళ రేపు భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ అనే వార్త కనిపిస్తూ ఉంది. అలాగే
మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు అనే ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. బీజేపీ పనికథం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారని కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. మోదీ చెప్పినట్లు ఏటా 2 కోట్ల జాబ్స్ ఎక్కడికి వచ్చాయని కూడా కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. కవితకు నోబెల్, సిబిఐడికి సంబంధించి కూడా ప్రధానంగా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అలాగే మరొక వార్త చూసుకుంటే ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చాం అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మరొక వార్త చూసుకుంటే రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మోదీతో సబ్కా వికాస్ కాదు, దేశ్ కా సత్యనాశ్ అత్యజిన్ కాదు, అంతా సత్యజిన్ అని కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సన్నాసులు దద్దాములు అంటే ఊరుకో, కేసీఆర్ భాష మార్చుకో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొన్ని వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా వచ్చింది, అన్నదాతల అకౌంట్లో 2వ విడత డబ్బులు జమ, ప్రధానంగా ఇవి కనిపిస్తున్నాయి. అలాగే చివరిగా అమ్మ పేపర్ చూద్దాం. అమ్మకు సంబంధించి ఇంతింతై రేవంతై అనే ఒక వార్త ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. ప్రచారంలో సీఎం ధూమ్ధామ్, నేషనల్ లెవెల్లో క్రేజ్, కాంగ్రెస్లో మారుమోగుతున్న నినాదం, సామాన్యుల అవిశ్రాంతంగా మిషన్ 14 టార్గెట్గా అనూహ్యంగా క్షేత్రస్థాయిలో మారుతున్నటువంటి బలాబలాలు, బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ పాగాకు ప్లాన్, ప్రతిరోజు 4-5 సభలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముస్లిం అజెండాతో ఏబీసీ పార్టీలు అనే వార్త కనిపిస్తుంది జేపీ నడ్డా సంబంధించి. అలాగే బిగ్ షాక్, ఎమ్మెల్సీ కవచ్కు బెయిల్ పిటిషన్లు 2 కూడా రద్దు అనే వార్త కనిపిస్తుంది. కోడ్ ముగిసిన వెంటనే ఇందిరా మిల్లును శంకుస్థాపన చేస్తామని భట్టి విక్రమార్క సంబంధించి వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్కు మాదిగల మద్దతు అనే వార్త కనిపిస్తుంది. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి కలిసినటువంటి మాదిగల నాయకులు బీజేపీ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందని వెల్లడించారు. ఆయన సమక్షంలో మద్దతు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు, ముందుగా నమస్తే. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల సమయం చాలా తక్కువ ఉంది, చాలా హోరాహోరీగా ప్రచారాలు, మాటల తూటాలు పేలుతున్నాయి. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి మోదీది గ్యారంటీ ఏం లేదు, ఆయనకు వారంటీ లేదు, ఆ మోదీ గ్యారంటీకి సంబంధించి కూడా పని అయిపోయింది, మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? చెప్పాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేది 186 సీట్ల పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా 286 సీట్ల పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా 286 సీట్లు 286 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? కూటమి అభ్యర్థులు మొత్తం గెలిచినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తామని ఇప్పటికీ ఏమైనా అంగీకారం వచ్చిందా? ఒకవేళ వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని ఇండియా కూటమి చెప్పాల్సిన అవసరం, ప్రజలకు చెప్పాల్సిన అవసరం చెప్పట్లేదు. రాష్ట్రానికి వస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నింటి కూడా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎవరైనా సరే పోటీ చేసినప్పుడు వాళ్ళు గెలుస్తామని ధీమాలు వస్తే చేయడం ఓకే, కానీ ఇక్కడ చూస్తే అధికారంలోకి వస్తాం అనేది అది కొంత ఎన్నికల కోసం ఉపయోగించుకునే పదవి తప్ప దాని ద్వారా ఉపయోగం అనేది 533 లోక్సభలో ఉన్నటువంటి స్థానాలు అంటే సుమారుగా 274 సీట్లు గెలుచుకోవాలి. కనీసం 73 సీట్లైనా గెలుచుకోవాలి, 273 సీట్లైనా గెలుచుకోవాలి. అది సాధ్యం అవుతుందా ఇండియా కూటమి? కూటమిలోని ఏ పార్టీ కూడా అధికారంలోకి వస్తామన్న నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ, కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో అది బలంగా లేదు అన్నది సర్వే సంస్థలు చెప్పినటువంటి వాస్తవాలు. ఏ సర్వే తీసుకోండి, ఈ సర్వే ఆ సర్వే, కానీ ఏ సర్వే తీసుకున్నారు? దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు సర్వే చేస్తున్నాయి, ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేస్తా ఉన్నారు, ప్రైవేట్ గా సోషల్ మీడియాలో సర్వేలు వస్తా ఉన్నాయి, అన్ని రకాలుగా వస్తా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేది అంటే కేంద్రంలో అధికారం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంత ఎక్కువ స్థానాలు సాధించాలి, ఎక్కువ ప్రభావం చూపాల్సిన అవసరం. గతంలో చరిత్ర మనం పరిశీలిస్తే ఆ నిజం అనేది వాస్తవం మనం కొంత అధ్యయనం చేస్తాం. ఉత్తరప్రదేశ్ గత ఎన్నికల అంటే మన్మోహన్ సింగ్ 2 పర్యాలు వచ్చినా, అంతకన్నా ఇందిరాగాంధీ చేసినా, రాజీవ్ గాంధీ చేసినా, వీళ్ళంతా చేసినా
అంటే కృష్ణమూర్తి గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఈ 10 ఏళ్ళలో బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానంగా, పాకిస్తాన్ కన్నా కూడా అధ్వానంగా మారింది. ఈ వ్యాఖ్యలు అంటే ఇప్పటికే మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా అధ్వానంగా భారత్ మారిందని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇటువైపు రైతు భరోసా విడుదల చేస్తూనే అది కలిసి వస్తున్నటువంటి అవకాశంలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం కొంతవరకు అంటే కాక రేపుతున్నాయి అనుకోవచ్చు మనం. బంగ్లాదేశ్ లో ఒకప్పుడు కొట్టుకున్నారు ఆహారం కోసం, రైట్? మంత్రులు ప్రధానమంత్రి వెంటబడి తగ్గిన సంఘటన మనం చూసినాం. ఇక్కడ ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, మేము పరిపాలించలేకపోతున్నాం, ఇక్కడ ప్రజలకు మేము సరైన సౌకర్యాలు కల్పించలేకపోయినా అక్కడ పాలకులే రాజకీయ అస్త్రసన్యాసం చేశారు. అట్లాంటి సంఘటన 10 సంవత్సరాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, దేశంలో కాదు ఏ రాష్ట్రంలో లేదు. మన దేశం తెలంగాణ అప్పులపాలైంది, ఆంధ్రప్రదేశ్ అప్పులపాలైంది, ఇంకో రాష్ట్రం అప్పులపాలైంది, కేంద్రం అప్పులపాలైంది అని చెప్తా ఉంటారు. కానీ ఎక్కడ కూడా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ప్రకారం ఏ విషయంలో ఆయన పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో భారత్ ను పోల్చారనుకోవచ్చు మనం? పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన ప్రధానమంత్రి పొగుడుతా ఉన్నాయి, ప్రపంచ దేశాలు మన ప్రధానమంత్రి పొగుడుతా ఉన్నాయి, మన దేశాన్ని విశ్వగురుగా భావిస్తా ఉన్నాయి. 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ గుర్తింపు సంపాదించుకున్నది. ఇవన్నీ గుర్తించి రాజకీయంగా ఉన్నప్పుడు ప్రత్యర్థులకు అంటే గతంలో గత ఎన్నికలు మీరు పరిశీలించండి, 2014 ఎన్నికలను 2024 ఎన్నికలను పరిశీలించండి. 2014 ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పైన వెళ్ళింది. స్పెక్ట్రమ్ కుంభకోణం అని, 2G అని, 3G అని, ఫోన్ కుంభకోణం అని, గడ్డి తేడా కుంభకోణం అని, ఇట్లాంటి అనేకమైన కుంభకోణాలతో వెళ్ళింది. 10 సంవత్సరాలు మోడీ మీద వీళ్ళకు అవినీతి ఆరోపణలనే లేవు కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ చూపించలేకపోయాడు. చెప్తా ఉన్నారు పాసింగ్ మాస్తా అవినీతి అక్రమాలు పాల్పడ్డారు, మోడీ ఆస్తులు పెంచుకున్నారు, లేకపోతే అదాని మోడీ కాదు అదాని అమ్మాయి ఆస్తులు పెంచారు, వాళ్ళ ఆస్తులు పెరిగాయి. అదాని అమ్మాయి ఇంటి ముందుకొచ్చారు, 10 ఏళ్ళ పెంచుకుంటే గాలి వెళ్ళవచ్చు. 10 ఏళ్ళ మోడీ పాలనే వాళ్ళు 60 ఏళ్ళ 30 ఏళ్ళ ఎస్టాబ్లిష్ చేయలే కదా, కంప్లీట్ పెట్టే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ అభివృద్ధి కోసం, రాజకీయ పాలకుల కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. మోడీ పైన చెప్పుకునేందుకు వేరే ఏం అస్త్రాలు లేవు. ఆశ్రిత పక్షపాతం లేదు, బంధుప్రీతి లేదు, అవినీతి లేదు. ఎప్పుడు అసలు ఎవరిని దగ్గర రాలేదు. ఆయన సొంత అన్నలను, సొంత కుటుంబాన్ని కూడా కుటుంబ సభ్యులు కూడా ఆయన దగ్గర రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అట్లా ఉన్నారు. ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ కాకముందు వారు ఎట్లా ఉన్నారో ఈ రోజు అంటున్నారు. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక ఆలోచన చేయాలా అని చెప్పేసి ఒక రకమైన అంటే రాజకీయంగా ఆలోచన చెప్పడం, మన దేశాన్ని మనమే కించపరుచుకునే విధంగా ఈ వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలి. రైట్ 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 ఇంకో రైతు భరోసాకు సంబంధించి నిధులు కూడా విడుదల చేశారు. సో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? 2వ విడత అకౌంట్ లోకి డబ్బులు జమ అవుతున్నాయని చెప్పి నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. రైతు భరోసా విషయంలో గతంలోనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కొంత మందికి వేసిన తర్వాత ఎన్నికల కోడ్ రావడం, దాంతో కొంత అంటే ఇక్కడ నిధుల కొరత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం తోటి కొంత జాప్యం జరిగింది. చివరికి దానికి కొంతమందికి వేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక 25% వేసే బకాయి ఉంది. ఆ బకాయిని కూడా ఈజీ జనరల్ ప్రాసెస్ లో వెళ్ళేది. ఇప్పటికీ అంటే సీజనల్ గా ఉన్నటువంటి యాసంగి వానాకాలం పంటల కోసం వాటిని రైతులకు సాగు ఖర్చు కోసం ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నజరానాగా ఇస్తా ఉన్నది. కాబట్టి వాటి విషయంలో ఈసీ అనుమతించడం అనేది అత్యంత విషయం. కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుందంటే ఇప్పుడు అంతా బదనామైన తర్వాత మొదలుపెట్టింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఉపయోగించుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల కొంత ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ప్రభావం అనేది మొత్తం ఓటింగ్ పర్సెంట్ మీద పడుతుందా అంటే పడే అవకాశం లేదు. రైతు బంధు అనేది ఎప్పుడు డబ్బులు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం డిసెంబర్ జనవరిలోనే వేస్తాం. అయితే భూస్వాములకు, వంద రైతు వాళ్ళకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బంజరు భూములకు
తర్వాత సాగులో లేని భూములకు వీటన్నిటికి ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీగా పెట్టుకున్నది. రైతు బంధు డబ్బులు దుర్వినియోగం అవుతా ఉన్నాయి, సంపన్నుల కుటుంబానికి ఎక్కువగా వెళ్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి పోతున్నాయని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అని చెప్పేసి. అంటే వీళ్ళందరినీ కట్ చేయాలి, వీళ్ళందరూ కట్ చేసి అవసరమైతే నిజమైన రైతు అన్నప్పుడు సాగు చేస్తున్నట్టు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. అదేవిధంగా కౌతులు ఇవ్వాలనుకున్నారు. కాబట్టి ఈ రెండు విషయాల్లో కొంత వడపోత కార్యక్రమంలో రైతు బంధు వడపోత కార్యక్రమంతో కొంత జాగ్రత్త జరిగింది. అప్పటికే కొంతమంది చేశారు, చిన్న సన్నకారు రైతులు చేశారు. అంటే 10 గుంటలు 20 గుంటలు ఎకరము అరెకరం ఉన్న వాళ్ళకి వేశారు. అయితే కొంత వేయాల్సిన అవసరం కొంతమందికి, దాంట్లో కొంత ఆ ప్రాసెస్ లో కొంత ఆగింది. ఈసీ కోడ్ రావడంతో, ఎన్నికల కోడ్ రావడంతో కొంత ఆపారు, దాన్ని వేశారు. అయితే ఈ వేసిన నేపథ్యంలో దీన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంటే గతంలో మనం గమనించాలి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ రైతు బంధుకు అనుమతించింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఇచ్చినప్పుడు ఈసీ అనుమతిస్తూ ఏం చెప్పింది, ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోకూడదు అని చెప్పారు. వెంటనే ఈసీ అనుమతించాలని అధికారులు చెప్పేసారు, వాడుతున్నారు అని చెప్పేసి ఆయన మాటలు చెప్పారు రేవంత్ మన హరీష్ రావు మంత్రిగా. మనం వెంటనే కాంప్లైంట్ పెట్టడం దాన్ని ఆపేయడం జరిగింది. లేకపోతే అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం వేసేది డబ్బులు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఈ డబ్బులు రైతుల ఖాతాలో పడేది. అప్పటి నుంచి సుమారు అంటే 5 మాసాలు వాళ్ళకి ఆలస్యంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటే ఈసీ కూడా కొంత మరోసారి పోరాటం కల్పించే అవకాశం ఉంది. క్రమశిక్షణ చర్యలు అంటే ఇంకొక అంశం మాట్లాడదాం. ప్రధానంగా మీరు అన్నట్లు రిజర్వేషన్లకు సంబంధించి చాలా కీలకం కొన్ని వ్యాఖ్యలు జేపీ నడ్డా పర్యటనలో నేను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం తప్ప పూర్తిగా అందరికీ న్యాయం చేస్తామని మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జేపీ నడ్డా చేశారు. సో అంటే ఇప్పటికే క్లియర్గా రిజర్వేషన్ అంశం చాలా వరకు సన్నగిలింది. ఇప్పుడు ఆ అంశం మీద కాకుండా మిగతా అంశాలపై మాట్లాడుతున్నారు. సో మరొకసారి దాన్ని క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు జేపీ నడ్డా నిన్న పర్యటనలో భాగంగా. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది చాలా వరకు జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చమ్మా? మొదటి నుంచి కూడా బీజేపీ చెప్తా ఉంది మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకము. ఈ మతపరమైన రిజర్వేషన్లు భవిష్యత్ కాలంలో దేశ విభజనకు దారి తీసే ప్రమాదం ఉంటుంది, కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే లేదు, ఎట్టి పరిస్థితిని చట్టబద్ధత కల్పించాము అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది, అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చెప్తా ఉన్నది. ప్రతిపక్షంలో అంటే బీజేపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనారిటీల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పటి నుంచే బీజేపీ వ్యతిరేకిస్తుంది. అధికారంలో ఉన్నామని ఇప్పుడు వ్యతిరేకించట్లేదు బీజేపీ. రాజశేఖర రెడ్డి మైనారిటీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్యమ సమయం నుంచే వ్యతిరేకించి దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కొంత తల్లెం పడింది, లేకపోతే 12% రిజర్వేషన్ వాళ్ళకి అమలు అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ అదే నినాదాల్లో ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వ్యతిరేకించిన మైనార్టీ రిజర్వేషన్, ఇప్పుడు అధికారంలో ఉన్న మైనార్టీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇక్కడ ఓట్లు అధికారం ముఖ్యం కాదు, దేశము దేశ ప్రయోజనాలు ముఖ్యము, దేశానికి జాతీయత అనేది ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు సిద్ధాంతపరంగా ఉన్నారు. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తా ఉన్నారు. నేను అదే విషయాన్ని చెప్పారు. కాకపోతే గతంలో అమిత్ షా సభలో జరిగిన మాట్లాడుకుంటా వక్రీకరించి రిజర్వేషన్ రద్దు చేస్తారు, ఆర్ఎస్ఎస్ గోల్డ్ వార్కర్ ఇవన్నీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ మధ్య హైదరాబాద్ వస్తామని చెప్పారు. ఎక్కడ మేము రిజర్వేషన్ వ్యతిరేకించట్లేదు, రిజర్వేషన్ తీసేయాలని మా ఉద్దేశం కాదు, మా లక్ష్యం కూడా కాదు అని స్పష్టం చేస్తారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీని ఒక ప్రధాన ప్రచార అంశంగా మార్చుకున్నది. ఇదే విషయాన్ని మరోసారి నిన్న నడ్డా స్పష్టం చేశారు. చౌటుప్పల్ సభలో స్పష్టం చేశారు. పెద్దపల్లి, చౌటుప్పల్, నల్గొండ సభ జరిగాయన దీంట్లో 3 చోట్ల కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే కాంటెంట్ ప్రస్తావించారు. రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. మైనారిటీ రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాము,
ఇక్కడ రిజర్వేషన్స్ ఇక్కడ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరొక అంశం మనం మాట్లాడితే కేసీఆర్ నాపై కూడా అరెస్టుకు మోదీ కుట్ర చేశారు, కానీ నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి దొరకలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. అలాగే 10 ఏళ్ల పాలన అద్భుతాలు సృష్టించాం మేము అని మరొకసారి తన పరిపాలన గురించి చెప్పుకున్న ప్రయత్నం కేసీఆర్ చేశారు. సో ఇక్కడ రెండు పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. దొరికేదాకా దొంగ కాడు దుఃఖం కదా. కవితకి ఏమన్నారు, కవిత గారు ఏమన్నారు, నేను చేయలేదు నాకు సంబంధమే లేదు, కోర్టు కూడా వెళ్ళాలి నా మీద అనవసరం కాకపోతే నేను మహిళను కడిగిన ముత్యంలో బయటకు వస్తామని చెప్తున్నారు మళ్ళీ. అవును సార్, కడిగిన ముత్యంలో వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే బీహార్ చేసే పనేం లేదు. రైట్, ఏం పని ఉంటుంది బీహార్ జైల్లో? పుస్తకాలు రాసుకుంటున్నారు, ఏదో జపం చేసుకుంటారు, జపం నేర్పించుకున్నారు, ఏముంటుంది పనే లేదు. ఎప్పుడు కలిగి ముఖ్యంగా మొత్తం బయటకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి దర్యాప్తు సంస్థలకు చివాటు వేయడమా పెనాల్టీ వేయడమా చేసినప్పుడు మాత్రమే మీకు కడిగిన ముఖ్యం అవుతుంది. మీరు కడిగిన ముఖ్యం అంటే సుమారుగా 2 నెలలు అవుతుంది అరెస్ట్ చేసి. ఈ 2 నెలల్లో 4-5 సార్లు మీరు బెయిల్ పిటిషన్ చేశారు. మీ బెయిల్ పిటిషన్ ఎక్కడ కూడా కన్సిడరేషన్ అనేది లేకుండా పోయింది. కనీసం చూద్దాం ఒకసారి ఆలోచించేద్దామనేది లేకుండా పోయింది. దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి ఆధారాలతో కోర్టు ఎప్పటికప్పుడు ఏకీభవిస్తున్నాయి. మరి ఎందుకు ఏకీభవిస్తున్నాడు? తప్పు చేస్తే కదా సార్, తప్పు చేసిందని నిరూపించి ఆధారాలతో నిరూపిస్తే దానికి కోర్టు ఆమోదం ఇస్తాడు కదా. ఇవ్వకపోవడం కారణం ఏమని చెప్పారు? నిన్న కూడా దర్యాప్తు సంస్థలు ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒక పార్టీ అధినేత కూతురు కాబట్టి ఈమెకు కవితకు ప్రేమిస్తే సాక్షుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, కేసు దర్యాప్తు మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కింగ్ పిన్ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ ఈ వ్యాఖ్య వాడాను, ఈ పదం దాకా ఉంది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఉంది, ఈడీ సమర్పించిన అఫిడవిట్ లో సిబిఐ సమర్పించిన కింగ్ పిన్ ఈవిడే ముఖ్యం, ఈవిడే ప్రధాన కర్త కర్మ క్రియ కాబట్టి ఈమె బెయిల్ ఇవ్వద్దని చెప్పి చెప్పారు. ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా ఇంకొన్ని వ్యాఖ్యలు ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వమే రాబోతుంది, అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయి మెజార్టీ రాదు అనే కొన్ని వ్యాఖ్యలు లెక్కలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కూడా చెప్పారు, చాలా మంది ఈ రకంగా చెప్పారు. 3వ కూటమి అధికారం, అసలు 3వ కూటమి ఏ పార్టీలో ఉన్నారో కేసీఆర్ పేరు చెప్పగల? అసలు కూటమిలో ఉన్నారు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఈయన ఏ కూటమితో ఉంటారో ఎలా వెళ్తారో కూడా ఇప్పటికీ స్పష్టమైన విధానం చెప్పినటువంటి పరిస్థితి. అదే అంట కదా నేను ఏమంటున్నాను, 3వ కూటమిలో ఉన్న పార్టీల సంఖ్య ఎంత, 3వ కూటమిలో ఉన్న పార్టీల పేర్లు ఏమిటి, 3వ కూటమిలో ఉన్న పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది ఇది చెప్పాలి కదా. మనం ఇంతకుముందు అనుకున్నాం కనీసం 275-274 సీట్లు రావాలనుకున్నాం మనం. కనీసం ఈ 3వ కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కలిసి 274-275 సీట్లకు పోటీ చేస్తాం. గెలుపు సంఖ్య లేదు, వస్తే అవిలకు 270 సీట్లు పోటీ చేస్తున్నారు. అవిలు చిన్న చిన్నగా పార్టీలు పోటీ ఏం లేదు కదా. అది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు బీజేపీ సమదూరం పాటిస్తా ఉన్నారు. ఆయన కూడా మాకు వచ్చేసినట్టు ఎట్లా వస్తారు జగన్మోహన్ రెడ్డి? ఇంకేమో చెప్తా ఉంది ఏదో పార్టీ వస్తాయని. ఆ పార్టీ 1 సీటు 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. 1 సీటు పోటీ చేసే పార్టీ కూడా ఉంది, వాళ్ళని కూడా పార్టీకి చేయాలనుకుంటే ఆ 1 సీట్లు గెలుచుకోవడానికి ప్రజలు నిర్ణయిస్తారు. మీరు నేను కాదు కదా సార్, ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఆ సీట్లలో ఎవరెన్ని గెలుస్తారని చెప్పాలి కదా. మీరు మళ్ళీ మంత్రి పదవి కావాలి, మీ కూతురు బయటకు రావాలంటే అటు కాంగ్రెస్ పార్టీ తోట ఇటు బీజేపీ తోట జనకట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా.
మూడో కూటమి లేదు. మీరు అన్నట్టు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. సో ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇంకొక అంశం కవితకు సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కవిత విషయానికి వస్తే మరొక అంశంగా నిన్న బెయిల్ రెండు బెయిల్ కూడా రెండుకి సంబంధించినటువంటి ఆమె పిటిషన్లు దాఖలు చేశారు. రెండింటిలో కూడా బెయిల్ తిరస్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కవితకు సంబంధించి బెయిల్ దొరకడం చాలా కష్టం. మరొకసారి సిబిఐ ఈడీ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆమె వర్చువల్గా కూడా జాయిన్ అయిపోతున్నారు. సో కోర్టు ముందు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ కేసుకి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కేసు ఇప్పటికీ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బీహార్ జైల్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అంటే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నారు. ఇంకా కొంతమంది అరెస్ట్ ఉంటాయని డిగ్రీ చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో మనం గతంలోనే చెప్తాం సంజీవ్ కుమార్లో బెయిల్ వచ్చే అవకాశాలు ఎవరు మనం గతంలోనే చెప్తున్నాం. వీడియో వేదిక నుంచి ఇప్పట్లో ఆయన బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. అయితే ప్రయత్నాలు చేయడం తప్పలేదు, ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాం, కోర్టును ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కోర్టును కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు ఇస్తా ఉన్నారు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నటువంటి బలమైన ఆధారాల నేపథ్యంలో కోర్టు కవిత డాక్యుమెంట్ ఏకీభవించట్లేదు, కవిత ఆధారాలతో ఏకీభవించట్లేదు, కవిత ఆధారాలను విశ్వసించడం లేదు. కాబట్టి బెయిల్ అనేది కొంత కష్టం, ఇంకా కొంత సమయం పట్టే అవకాశం అంటే ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా భవిష్యత్తులో ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో ఇటువైపు అరవింద్ కేజ్రీవాల్తో పాటు కవితను కూడా ఒకేసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎదురుగా పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిపై కోర్టుకు ఒక నివేదిక సమర్పించబోతున్నారన్నటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అలాంటి మనం భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. అంటే ఆ తర్వాత వరకు ఆమె ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి అనుకోవచ్చు మనం. కోర్టు పూర్తి స్థాయిలో ఆధారాలు పరిశీలించిన తర్వాతే ఎస్ నో అనే అంశం చెప్పే అవకాశం. ఏ కోర్టు కోర్టు కావాల్సి ప్రత్యేకంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్, పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను దర్యాప్తు సంస్థలు నిరూపిస్తున్నాయి, ఎప్పటికప్పుడు సమర్పిస్తా ఉన్నాయి. అంటే ఆ ప్రభుత్వంతో కుమ్మక్కు కావడము, ఆ ప్రభుత్వానికి కావాల్సినటువంటి 100 కోట్ల నిధులను సమకూర్చడము, ఆ 100 కోట్ల నిధులకు ఇక్కడ ఉన్న టెక్నికల్ సంస్థ యజమానిని బెదిరించడము, ఇవన్నీ డాక్యుమెంట్ రూపంలో కోర్టుకు సమర్పించారు. కాబట్టి ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను కోర్టు విశ్వసిస్తున్నది. కాబట్టి కవిత కానీ కేజ్రీవాల్ గారు రావట్లేదు, బెయిల్ రావాలి. కేజ్రీవాల్ నిన్న ఖరీదా ముత్యం అంటున్నారు. ఎన్ని ముత్యాలు దేశంలో అర్థం కావట్లేదు. ఖరీదా ముత్యాలు ఎందుకు అని అవినీతి వ్యతిరేకంగా పోటీ చేసిన కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు. అంటే ఈ రకంగా చూస్తుంటే దర్యాప్తు సంస్థలను కూడా వీళ్ళు తప్పు అనే పరిస్థితికి వచ్చేసింది. ఏమనంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నాయి, దర్యాప్తు సంస్థలు అనుకూలంగా ఉండొచ్చు, కానీ కోర్టులు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండవు. అనేక సందర్భాలు చూస్తున్నాం. ప్రభుత్వంలోని పెద్దల మెడలు పడుతుంది కూడా కోర్టులేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్టోరల్ బాండ్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వమన్నా, బ్యాంకులు ఇవ్వమన్నా ఇవ్వాల్సిందే అని గడువులుగా తీసుకున్నది కోర్టు. అంటే కోర్టులు ఎవరికి అధికులు కాదని దీన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. కానీ కోర్టులు కూడా ప్రభావితం చేస్తారు. చెప్పండి. కంక్లూడ్ చేయండి. కోర్టు కూడా ప్రభావితం చేస్తారు. కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం గుప్పెట్ట వేస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళని నెట్టేందుకు ఉపయోగించేటువంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం అంతవరకు, శాశ్వత ప్రయోజనం కాదు, తాత్కాలిక ప్రయోజనం కోసం ఇట్లాంటి ఆరోపణ, అంతకన్నా ఏది. కాబట్టి కోర్టు విశ్వసించేంత వరకు వాళ్ళు జైల్లోనే ఉండాల్సిన అవసరం. అంటే ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పైన కోర్టు పూర్తిస్థాయి నమ్మకం చేస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు, ఈ అక్యూజ్ చెప్పినటువంటి విషయం అంటే అండర్ విచారణలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు సరైనవే. కాబట్టి వీళ్ళకి బయటపచ్చు. దర్యాప్తు సంస్థలు ఇక ఎటువంటి ఆధారాలు సమర్పించేందుకు అవకాశం లేవు.
వీళ్ళు ఎన్నిసార్లు చెప్పిన 2,000 సంవత్సరాలు కావాల్సిన ఆధారం ఇవ్వట్లేదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇవ్వట్లేదు, కాబట్టి ఇవ్వచ్చు అనుకునే మాత్రమే ఇవ్వగలరు. రైట్ దానికి ఇంకా 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం. చర్యలు ఒక్కోసారి ఒక్కో డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. రైట్ కృష్ణమూర్తి గారు రైట్. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎప్పటికప్పుడు వచ్చింది, దర్యాప్తు చేస్తా ఉన్నాం, తెచ్చి పెట్టుకోవాలి, ఒకేసారి ఇస్తే అయిపోతుంది అన్నమాట. 18 బిల్లు ఇస్తారు, అప్పుడు ఒక్కోసారి ఒక్కో అవిడెన్స్ ఇస్తా ఉన్నాం. ఒక్కో అంశంలో విచారించినప్పుడు ఒక అవిడెన్స్ సంపాదించుకొని అక్కడ పెట్టుకొని తర్వాత వాళ్ళు ఇస్తా ఉంది కోర్టు ఏదైతే అది ఇస్తుంది. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది చూడండి. రైట్ కృష్ణమూర్తి గారు, అసలు కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఎలా జరగబోతుందో. క్లియర్ కట్గా ఆమె ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సో నిజం అనేది ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో ఒక రోజు బయటపడాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా బయటపడుతుంది. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. ప్రత్యేకంగా మీ విశ్లేషణ అందించేందుకు ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.